ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నా. ఈ యొక్క సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవుడికి మరియు వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినమున దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం జ్ఞాపకం చేయబడుతుంది. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటిది అనగా, ఇక్కడ మనకు కావలసినది ఇక్కడ మనకు అనుగ్రహించబడుతూ ఉంది. మరియు సహోదరులారా, దేవుని ప్రియులారా, ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి, అనగా బుద్ధి చెప్తున్న వారిని చాలా జాగ్రత్తగా వినడానికి ఇష్టపడాలని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుడి యొక్క సువార్తను వెదజల్లుతూ ఉన్నప్పుడు దానిలో లోపాలు తీసుకొని వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఈ విధంగా చెప్తున్నారు అని. కానీ దేవుని వాక్యము యథార్థమైంది. ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే రకంగా ఉంటుంది. కానీ మనుషుల ఆలోచనలు ఏదో ఒక విధంగా దేవుడి యొక్క మాటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి నడుచుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. వారు చెప్తుంది ఒకవేళ తప్పు అయినా కూడా అవును అని చెప్పి దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. ఎందుకు కొందరిని ఘనముగా ఎందుకు ఎంచాలి అని అంటే, వారు చేసిన త్యాగము. అనగా వారు చేసిన త్యాగము అంటే ఏంటిది అయ్యగారు అని మీరు అడగవచ్చు. ఏంటిది బ్రదర్ అని మీరు అడగవచ్చు. వారు చేస్తున్న త్యాగం ఏంటిది అని అడగవచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, అంటే వారికి ఉన్న లిమిట్, అనగా వారు చేయవలసిన లిమిట్ని బట్టి వారు ఏదైతే చేస్తూ ఉన్నారో దానిని బట్టి వారిని ఘనంగా ఎంచాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే మనము దేవుడి యొక్క జత పని వారముగా ఉన్నప్పుడు, దేవుని ప్రియులారా, మనము దేవుడితో సహవాసం కలిగి జీవించినప్పుడు మనము ఇతరులను మేలుకు ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్కూళ్ళలో చదువుకున్న వారు ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే చదువు రాని వారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు. ప్రాముఖ్యంగా స్కూల్స్లో జరుగుతున్న విషయాలను నేను చెప్తున్నాను. ఎందుకంటే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు వింటే వాడు గొప్ప ప్రయోజకుడిగా మార్చబడతాడు. అదే వినలేదనుకోండి, టీచర్స్ ఎప్పుడన్నా బయట కనిపించి ఇది అని అన్నాడు అనుకోండి, ఈ పని ఆ పని అని తెలియక వారు సిగ్గుపడే స్థితికి వారు వస్తారు. అంటే వారు చెప్పినప్పుడు వింటే బాగుపడే స్థితిలో ఉంటారు. వారు చెప్పినప్పుడు మాకేంది అని అనుకుంటే వారు దిగజారిన స్థితిలో వారికి కనిపించినప్పుడు ముఖము సిగ్గుతో కప్పుకోవాల్సిన దినాలు వస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, అందుకే కావాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. బుద్ధి చెప్పు వారు తక్కువ ఉంటారు దేవుని ప్రియులారా. ఎందుకంటే వారు చెప్పింది మనం వినకపోతే వారు కరువైపోతూ ఉంటారు. అనగా వారు మనకు అందని స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే మనకు చెప్పేవారు ఉన్నప్పుడు మనం ఆలోచన పెడితే మనము ప్రయోజకరంగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాం. వారు చేయించిన ప్రతి పనిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు గొప్పవారుగా, అందుకే ఏ సేవకుడైనా సరే, ఏ సేవకురాలైనా సరే, వారిని ఎంతగానో ప్రేమించినప్పుడు దేవుని యొక్క దీవెనలు మన పైన కుమ్మరించబడతాయి. ఎందుకంటే ప్రభువును మనం అడుగుతూ ఉంటాం. ఎప్పుడు అడుగుతారంటే, మత్తయి సువార్తలో చక్కగా వ్రాయబడి ఉన్నది, మీలో ఒకరికి చేస్తిరి గనుక నాకును చేసినట్టే, మీరు ఒకరిని చేర్చుకుంటారు గనుక నన్నును చేర్చుకున్నట్టే అని
దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఆ విషయములు ఈ విధంగా జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత 13వ వచనంలో చూస్తూ ఉంటే 13వ వచనంలో 2వ భాగం, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. దేవుని ప్రియులారా, ఈ మధ్య సమాధానం అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వీరేంది నాకేంది వీరు చెప్పేది, వీళ్ళెంత నాకు చెప్పేది, వీరెంత వాళ్ళు నాకు చెప్పేది అని ఆలోచన చేస్తున్నాం. సరేలే, వారు చెప్తున్నారు కదా నా మంచి కోసమే అని ఆలోచన చేస్తే ఆ యొక్క సమస్యకు పరిష్కారము ఉంటుంది. దేవుని ప్రియులారా, అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు భూలోకమును, వారు దేవుడి యొక్క కుమారులు అనబడతారని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిగా ఆయన యొక్క కృపలో మనం ఎదగాలి. ఎందుకంటే సమాధానపరిచే స్థితిని దేవుడి యొక్క కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. దేవుని ప్రియులారా, దేవుడి యొక్క విశ్వాసులుగా మనకు కావలసిన సుగుణములను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటిది అనగా, మొదటిది సమాధానముతో ఉండాలి. తర్వాత బోధించేది ఏంటిది అనగా, అక్రమము చేస్తున్న వారిని బుద్ధి చెప్పాలి. అంటే అక్రమంలో నడవవద్దు అని బుద్ధి చెప్పాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఏ విధంగా ధైర్యం చెడిపోతారు ఈ లోకంలో అంటే, అనారోగ్యం వచ్చినప్పుడు ధైర్యం చెడిపోతారు, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు నా బ్రతికి ఇంతేలే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ధైర్యమును కోల్పోతూ ఉంటారు. కానీ అటువంటి వారిని ధైర్యపరిచే దేవుడిగా మనము దేవుడి యొక్క స్వారూప్యంలో ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క పోలిక చప్పున మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, ఆయన కుమారులుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క సుగుణము మనకు అనుగ్రహించబడాలి. మనము ధైర్యము చెడిన వారిని మనము ధైర్యపరచాలి. దేవుని ప్రియులారా, అప్పులలో కూరుకుపోయిన వారిని కూడా వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు, అయ్యో మేము ఈ విధంగా ఉన్నామని. కానీ బలహీనులను చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, బలహీనులకు ఊతనీయుడి. అంటే వారి అప్పు కట్టాలని నేను చెప్పట్లేదు, కానీ మనము ఏం చేయాలనంటే వారికి అండగా నిలబడే ప్రయత్నము చేయాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. 14వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, అందరి ఎడల అంటే మంచివారు కావచ్చు, చెడువారు కావచ్చు, దుష్క్రియలు చేయవారు కావచ్చు, ప్రతి ఒక్కరి ఎడల దీర్ఘశాంతము అంటే లాంగ్ సఫరింగ్ అనగా పేషెన్స్తో ఎదురు చూడాలని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి, మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. కావున మనము ధైర్యముగా ఉండి చెడిన వారిని ధైర్యపరిచి, అంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచి బలహీనులకు ఊతనిచ్చినప్పుడు దేవుడి యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. దీర్ఘశాంతముతో మనము ఎదురు చూచినప్పుడు ఓపికకు కలిగిన మనకు బహుమానము దేవుడు అనుగ్రహిస్తారని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకునే దేవుడు. అంటే ఆయన ఏ విధంగా మన యొక్క వాటిని మనకు ఉన్న క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది 4వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఏ మాటల చేత అంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరించారో ఆ యొక్క ఆదరణ చేత మనము కూడా ఆదరించబడాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు వచ్చే వరకు యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో నా జీవితంలో, అనుదిన జీవితంలో దేవుడు తన కృప, కాపుదల, సంరక్షణ అనుగ్రహించి దీవించి మనలను ఆయన రాజ్యంలో
జ్ఞాపకం చేసుకుంటారు. అనగా ఆయన రాజ్యంలో మనము ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు అటు కృప, అటు కాపుదల, సంరక్షణ, దీవెన అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడైన తండ్రి, సర్వాధికారి దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిలో మీరు ఇచ్చిన అవకాశమును బట్టి అయ్యా తండ్రి, ఈ దినమున మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనిని చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరీంనగర్ ప్రాంతం నుండి అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రములు. సుమలత సిస్టర్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. తన యొక్క హృదయవాంఛన ఎరగండి. అయ్యా తండ్రి, మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, బ్రదర్ కామబాబు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆర్థికంగా మీరు బలపరచండి. అయ్యా తండ్రి, నీ యొక్క చేయుతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, తేజ బ్రదర్ను, వారి కుటుంబంను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ రెక్కల చాటును భద్రపరచుకునండి ప్రభా. నీకు వందనాలు. రత్నమ్మ ఆంటీ, వారి కుటుంబం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, రాజేశ్వరి ఆంటీ, డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సునీల్ బ్రదర్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, వారికి కావలసిన ప్రతి ఒక్క అక్కర మీకు తెలిసిన దేవుడు ప్రభు. నీకు వందనాలు. కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ప్రసన్న ఆంటీని కూడా మీరు ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్య క్షేమం చేత వర్ధిల్లడానికి కృప చూపించండి. గర్భఫలము లేక అయ్యా తండ్రి బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, సుఖమైన ప్రసవం మటుకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, అదేవిధంగా వీరేష్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహం కొరకు మీ యొక్క కృప దయచేయండి. అయ్యా తండ్రి, లక్ష్మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తన కుమారులతో సమాధానం స్థితిని దయచేయండి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, సాయి చందన వారి కుటుంబంలో కూడా మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క మెండైన దీవెనల చేత దీవించండి. మమత, అయ్యా తండ్రి, అజిత్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిరక్షణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన నీ యొక్క కృపను కుమ్మరించి మేము పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, వీలైతే ప్రతి ఒక్కరితో సమాధాన స్థితి పొందుకొని అయ్యా తండ్రి, నీ యొక్క మందిరము అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క ఆరాధనలో కలుసుకుని పర్యంతము నీ యొక్క కృపా కాపుదల సంరక్షణ అనుగ్రహించి నీ యొక్క మెండైన కృపల చేత భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును.